పుష్యమీ నక్షత్రంలో 28 కింద పుట్టాడొకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. వాడు దగ్గరవగానే పంచభూతాలకు తెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది. సిద్ధ అడుస్తున్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తెరవాలో, ఎవరిని చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేలు చివర నిప్పు ఒక్కనే నాట్యం చేస్తుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి పెట్టెల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడు, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడు. వాడిని తీసుకోరా సిద్ధ, వాడిని తీసుకోరా. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత కురుతు నిరెంగితి. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి. పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి. కోటలు దాటితి. అడుగులు దాటితి. మడుగులు దాటితి. అన్నీ దాటితి. బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి. అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి. మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి. నెవ్వరు చూడని లింగం, నిరుపద్రవమగు నిశ్చల లింగం, ఆదితేజమగు ఐక్యలింగం, పురాణప్రదమగు పవిత్రలింగం శివ. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. సుకుల సుఖాని దారిగా చుక్కలత్తి వాసి మీదిగా చూడ చక్కని సామి దిగినాడు రాయే శ్రీరామురు వాడా దండోరా. ఏ రంగుల హంగుల పొడలేదురా, ఇడు జంగమ శంకర శివుడేనురా. నిప్పు గొంతున నిలపు మచ్చ సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా. పై కళ బైరాగిలా ఉంటాదిరా లీలా.